వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అల్లూరు జిల్లా చింతపల్లి. ఈ నెల 21న సీఎం జగన్ చింతపల్లి పర్యటన. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనపై సభస్థలంను పరిశీలించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21వ తేదీన చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు టాబ్లు పంపిణీ చేయటానికి వీలుగా సభాస్థలాలు ఏర్పాటు చేయు నిమిత్తం పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని, కుగాను సభాస్థలాలను పరిశీలించటానికి కలెక్టర్తో రావటము జరిగిందన్నారు. గత ఏడాది మాదిరిగా 8వ తరగతి మరియు 10వ తరగతి చదువుచున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. Yeah, two doctors, yeah. Only we have entry and exit. Which side goes to EMR ఉంది కానీ సార్ మన అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి వెళ్ళాలి. నమస్కారం అండి. సో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఈ నెల 21వ తారీఖున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంటుందనేది మనకు వచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషను. సో దాంట్లో భాగంగానే ఈరోజు నేను, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా సో మీటింగ్ ఏర్పాటు చేసే స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా హెలిప్యాడ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయాలి, అండ్ ఇది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కాబట్టి మీ అందరికీ తెలుసు డిసెంబర్ 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే. అండ్ అదేవిధంగా ఆ రోజు లాస్ట్ ఇయర్ కూడా ఇదే రోజున 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెక్నాలజీని పరిచయం చేయాలి. సో ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీపడి వాళ్ళు కూడా నెగ్గాలనే ఉద్దేశంతోనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది గత సంవత్సరం కూడా చేయటం జరిగింది. ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పించిందో అవన్నీ ఏ మేరకు గిరిజన ప్రాంతంలో పిల్లలకి ఉపయోగపడుతుంది, సో ఏ మేరకు విద్యారంగంలో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతుందనేది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం సో 21వ తారీఖున సో పెద్ద ఎత్తున చింతపల్లి మండలంలో, ఎందుకంటే నూతనంగా ఒక జిల్లాని ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా నూతన జిల్లాకి ఒక ముఖ్యమంత్రి హోదాలోని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి రావడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి నాయకులు మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.